సరే సాయి కృష్ణ అతని విషయం ఏం జరుగుతుంది ఇందాక చెప్పా సిట్ వేశారు, దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తున్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళరా, పవన్ కళ్యాణ్ ప్రశ్నించరా ఒక కాపు యువకుడికి అని అక్కడ కులం తీసుకొచ్చి రెచ్చగొట్టడం. గతంలో పాస్టర్ విషయంలో కూడా అక్కడ మతం తీసుకొచ్చారు, ఒక డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం. ఇప్పుడు నిన్న పేరుని రాని తెలంగాణ వెళ్తే పవన్ కళ్యాణ్ ఒక ఆయన అభిమాని, అతను ఆరోగ్యం బాగాలేదని చూడడానికి అదిగో నీకు ఆంధ్రప్రదేశ్లో కనిపించవా అనడం. అణచివేతల గురించి నిన్న వీళ్ళు మాట్లాడడం, అసలు ఆ 5 ఏళ్ల అణచివేతల వ్యవహారాన్ని మర్చిపోగలుగుతారా బాబ్జీ గారు ఎవరైనా? ఎవరు మర్చిపోలేరు. తర్వాత ఉండదు, రైట్ ఫార్మెట్ లేరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు ఉంటాయి తప్ప రాద్ధాంతాలతో బ్రతకలేరు. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, 11 సీట్లు ఇచ్చారు, శాసనమండలిలో మెజారిటీ ఉంది. మీరు ఏం చేయాలి? శాసనసభకు రావాలి, శాసనసభలో మాట్లాడాలి. నిజంగా అన్యాయం జరిగింది అని అనుకోండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఈరోజు ఒక సీనియర్ సిన్సియర్ ఆఫీసర్ ఆర్కే రవికృష్ణ చిట్టి చీఫ్ గా వేశారు. నేను ఆశ్చర్యపోయాను. అద్భుతమైనటువంటి డైనమిక్ ఆఫీసర్ ఆయన. ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే స్పందించారో ముఖ్యమంత్రి గారు కూడా అలాగే స్పందించారు. మధ్యలో ఈ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆపాదించాలి? అంటే దేశంలో ఏం జరుగుతున్నా పవన్ కళ్యాణ్ నేరస్తుడా? ఎందుకు అసలు ఈ కులాల కుంపటితో ఎందుకు మాట్లాడాలి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళి శాసనసభ సమావేశాలు పెట్టండి, మేము వస్తున్నాం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన లోపాలు మాట్లాడతాం అనగా ప్రజలు హర్షిస్తారు. మీకేమో మీరు శాసనసభకు రారు, మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడరు. మాట్లాడితే ఎక్కడో జరిగినటువంటి గందరగోళం అనేక పరిపాలనలో అనేక జరుగుతాయి. మరి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. మరి డ్రైవర్ డోర్ డెలివరీ చేసిన దానికోసం ఉంది, డాక్టర్ సుధాకర్ గారి కోసం ఎవరు మాట్లాడతారు? ఆ కుటుంబాన్ని, ఆ తల్లిని ఈ రోజుగా జగన్మోహన్ రెడ్డి ఓదార్చినటువంటి సందర్భం ఉందా? వీళ్ళెవరో ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళందరూ అసలు ఏంటి ఈ రకమైనటువంటి ప్రయోజనాలు ఏం ఆశిస్తారు? ప్రజాస్వామ్య వ్యవస్థ మనం ప్రపంచ దేశాల్లో అంగళావికుడి మీద అడుగు పెట్టామని తొందరపడుతున్నాం, క్వాంటమ్ సాఫ్ట్వేర్స్ తీసుకొస్తున్నామని ఆనందపడుతున్నాం, ప్రపంచం గర్వమైనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉందని ఆనందపడుతూ ఉంటే ఇంత కుచిత నీచిత రాజకీయాలు ఏంటి? అసలు మీ విద్యార్థులకు ఏం సంకేతం ఇస్తున్నారు? అరే ప్రజాస్వామ్య వ్యవస్థ బ్రతికించే తీరిదా? కాదు కదా. పరిపాలనలో లోపాలు ఉన్నాయి, అనేక లోపాలు ఉన్నాయి. నేనే లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తున్నాను. ఇప్పుడు స్కూళ్లు రీఓపెన్ అయ్యాయంటే నేను మొత్తం అన్ని రాష్ట్రంలో మన ఉత్తరాంధ్రలో కేజీబీ అన్ని తిరుగుతున్నాను, హై స్కూల్స్ తిరుగుతున్నాను, రిపోర్ట్ పంపిస్తాను, పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తాను, లోకేష్ గారికి పంపిస్తాను, ముఖ్యమంత్రికి పంపిస్తాను. మీరు ప్రతిపక్ష పార్టీ నుంచి మీరు చేయాల్సిన పని మానేసి ఈ కులాల సమావేశం ఏంటి? అసలు మీరు కులాలతోటే ఉంటే ఏ కులం చేస్తే మీరు వెళ్తారా? అసలు ఈ రకమైన పరిపాలన కరెక్ట్? బొత్స సత్యనారాయణ గారు కూడా అట్లా ఆ రకంగా మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారికి దమ్ము కరేజా ఉంది కాబట్టి నిజంగా ఆయన పద్ధతిగా మాట్లాడారు. మాట్లాడితే ప్రతి చోట ఈ రకమైనటువంటి పవర్ కరెక్ట్ కాదు, ఈ రకమైనటువంటి మాటలు కరెక్ట్ కాదు, ఇది ఈ కులం ఎంత ధైర్యంగా మాట్లాడి అసలు కులం అనేది దరిద్రం పోతేనే కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదని చెప్పాడు. మనం ఏమనుకుంటున్నాం? మార్టిన్ లూథర్ కింగ్ ఏం చెప్తారు రుచి గారు? దుర్మార్గుల వికృత చేష్టల కన్నా మంచి వాళ్ళ ప్రమాదకరం. ఈరోజు సమాజంలో అపారమైన సంపత్తి ఉంది. వాళ్ళందరికీ ఈరోజు సమాజం అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాం మనందరివి. ఒక పక్క అమరావతి కావాలి, ఒక పక్క పోలవరం పూర్తి కావాలి, ఉత్తరాంధ్ర ఉపాధి కావాలి, ఇది మన ఆలోచన. కానీ దీన్ని అనేసి మీరు అధికారులు రావడం కోసం చెప్పి కులాల పంచాయతీ పెట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడి పోలీసు వ్యవస్థను కించపరిచి మంత్రులు తిట్టి ఇది కరెక్ట్ కాదు కదా. దయచేసి ఈ పద్ధతిని మార్చుకోవాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళు, లేకపోతే ప్రజల ముందు నవ్విపోతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఆ అబ్బాయిని పరామర్శిస్తుంటే పేరు నాని గారు మాట్లాడిందని ఎంతమంది చేదరించుకున్నారండి? ఎంతమంది హేళన చేశారండి? ఆయన పెద్ద ఆయనే కదా, రాజకీయాల్లో అవగాహన ఉన్నవాడే కదా, అలా మాట్లాడతాడా? తగుదలమ్మ అని చెప్పి నువ్వు తెలంగాణ వెళ్ళిపోతావా అని. భారతదేశంలో ఎవరైనా సరే ఎవరు అన్నదమ్ములం కాదు, ఎవరు బంధువులం కాదు. పవన్ కళ్యాణ్ అభిమాని, ఆయన చూడాలనుకున్నాడు, ఆయన కలవడానికి రాలేడు కాబట్టి పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత అబ్బాయి తాలూకా ప్రదేశ్ స్పందన మీరు చూసిన వాళ్ళకి